హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాశీ శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, కాంతారా చాప్టర్ 1 ఈ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఈ కాంతారా చాప్టర్ 1 అనేది పాత కాంతారాకి ప్రీక్వెల్, సీక్వెల్ కాదు. అంటే మనకి పాత కాంతారా ఏదైతే వచ్చిందో దానికి ముందు గతంలో ఏం జరిగిందనేదే ఈ సినిమా తప్ప ఫ్యూచర్లో ఏం జరిగిందని కాదు. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేయడం కూడా ఆ పార్ట్లో మనకి ఆ అడవిలో మనుషులంతా మాయమైపోతుంటారు. ఒక ప్లేస్లో, ఆ అడవిలో ఒక ప్లేస్లో మాయమైపోతుంటారు. అక్కడ నుంచి వాళ్ళు ఏమైపోయారు అనేది కథ. ఆ పిల్లోడు వస్తాడు, అందరూ ఇక్కడే ఎందుకు మాయమైపోతున్నారు, అసలు ఏంటి దీని కథ అని చెప్పి అడిగినప్పుడు గతంలోకి వెళ్తుంది, దాని స్టోరీలోకి వెళ్తుంది. అండ్ ఈ కాంతారా అనే టైటిల్ ఈ పార్టీకే, ఈ కాంతారా చాప్టర్ 1కి మాత్రం పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది, జస్టిఫికేషన్ అయింది. మనకి పాత కాంతారా చూసినప్పుడైతే సినిమా బాగుంది అనుకున్నాం, చూసాం, ఎంజాయ్ చేస్తాం. కానీ అక్కడ ఎక్కడ కాంతారా అనే వర్డ్ యూజ్ చేయరు. ఆ సినిమాలో కూడా ఎక్కడ కాంతారా గురించి టాపిక్ కానీ డిస్కషన్స్ కానీ రాదు. చివరికి ఆడియన్స్ అంతా ఏం చేశారు, గూగుల్లో సెర్చ్ చేసుకొని కాంతారా అంటే ఏంటి అని చెప్తే రహస్య అడవి అని పేరు వచ్చింది. ఓహో ఇదే అని చెప్పి సాటిస్ఫాక్షన్ అయ్యాను తప్ప నిజానికి ఆ సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టారో ఎవరికి పూర్తిగా అయితే లేదు. బట్ ఈ సినిమాలో పర్ఫెక్ట్గా క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. సాక్షాత్ పరమశివుడు తపస్సు చేసుకోవడానికి ఆ పార్వతీదేవే ఏర్పాటు చేసిన ఈశ్వర పూతోటే ఈ కాంతారా వనం. ఈ కాంతారా వనం కాలక్రమేణా కొంతమంది మనుషులు జీవిస్తూ ఉంటారు. ఆ అడవి నుంచి కొంత దూరంలో ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఎట్లాగైనా సరే ఈ కాంతారా అడవిని హస్తగతం చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ అడవిలో ఉన్న మనుషులు ఆ రాజుతో పోరాడతారు. అలా రాజుకి ఈ అడవిలో ఉన్న మనుషులకి మధ్య జరిగే పోరాటమే ఈ కాంతారా చాప్టర్ 1. అండ్ దీన్ని రాసుకోవడం మాత్రం మన డైరెక్టర్ అండ్ హీరో రిషబ్ శెట్టి గారు చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ బాగున్నాయి, కామెడీ సీన్స్ ఉన్నాయి, అండ్ మనకు గూస్ బంప్స్ తెప్పించే సీన్స్, డివోషనల్ సీన్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. నేను యాక్చువల్లీ ఏదైనా రివ్యూ చెప్పేటప్పుడు నేను 11 గంటల షోకి వెళ్ళి ఇలా మధ్యాహ్నం పూట పెడతాను. ఎందుకంటే ఫ్రెండ్స్, స్టార్టింగ్ వెళ్ళామంటే కొన్ని స్పాయిలర్ అలర్ట్ అవుతాయని చెప్పి దాన్ని మనము రివీల్ చేయలేం. నేను రివ్యూలో పూర్తిగా చెప్పలేను. అదే ఈ టైంకి అయితే మనకి స్టోరీ మొత్తం రివీల్ అయిపోతుంది, మనకి పాయింట్స్ చెప్పుకున్నా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు. అందుకని నేను లేట్గా రివ్యూ పెడతా. సో ఇలా నేను 11 గంటల షోకి వెళ్ళే లోపల కొన్ని రివ్యూలు అయితే వచ్చాయి. రివ్యూలో అయితే సినిమా యావరేజ్గా ఉంది, బిలో యావరేజ్గా ఉంది, పెద్దగా లేదు అన్న ఇదైతే వచ్చేసింది. సో నేను బాగలేదా అనుకున్న మూడ్లోనే వెళ్ళాను. బట్ సినిమాలోకి వెళ్ళి కూర్చుంటే మాత్రం నాకైతే సినిమా ఫుల్ సాటిస్ఫాక్షన్. చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా. అంటే అంత క్లారిటీగా ఉంది, స్టోరీ మంచి ఎంగేజింగ్ ఉంది. సినిమా స్టార్ట్ చేయడమే అదే నేను చెప్పాను కదా, పిల్లోడితో ఒక సస్పెన్స్తో స్టార్ట్ చేస్తారు కథ. అండ్ ఆ రాజులు కథనాలు అంతా బాగుంటాయి. అండ్ స్టార్టింగ్ ఒక రథం సీన్ ఉంది, యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. గాల్లోనే ఫైట్ ఎగురుతూ ఉంటారు, ఆ రథం దొల్లతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా హైలైట్ సీన్ ఒకటి ఉంది, ఆ ఒక దేవాంగ పిల్లులు అంటారు, అవంతా గుంపులుగా వచ్చి మీద పడటం. ఆ తర్వాత పులి సీన్ ఒకటి, యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు అదిరిపోయిన సినిమా. అంటే సెకండ్ పార్ట్లో కూడా 2 హైలైట్ సీన్స్ ఉన్నాయి. మనం ఏదైతే కాంతారాని ఎక్స్పెక్ట్ చేస్తామో ఫస్ట్ పార్ట్లో ఉంటుంది కదా, లాస్ట్లో మంజులు వచ్చి నడుస్తుంది కదా, ఆ సీన్ దీంట్లో మనకి ఇంటర్వెల్ స్టార్ట్ అయిన కాసేపటికి వస్తుంది. దానికంటే దీంట్లో ఇంకా హెవీగా చేశాడు వేరియేషన్స్. ఏదో గులిగా అంటారు, నిప్పు గులిగా, నీటి గులిగా, రుద్రగలిగా, రాజగులిగా అని చెప్పి చాలా వేరియేషన్స్లో ఆ యాక్షన్ బిట్ ఉంటుంది. ఆయన యాక్షన్ అద్భుతంగా చేశాడు. ఇకపోతే క్లైమాక్స్లో అసలు నేను ఆ యుద్ధం ఉంటుంది, నేను ఆ యుద్ధాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. యుద్ధం చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో మళ్ళీ కామెడీ మిక్స్ చేశాడు, అండ్ సర్ప్రైజింగ్ థింగ్స్ ఉంటాయి. అలా నిప్పులతో పాటు కొమ్మలు వచ్చి రాజ్యం మీద పడి రాజ్యం పేలే సీన్స్ ఉంటాయి. అవంతా చాలా అద్భుతంగా చూశారు. అసలు మనం ఊహించుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ బడ్జెట్ కనిపిస్తుంది. సినిమా చాలా కాస్ట్లీగా తీసాడని మనకి అనిపిస్తుంది, అంత బాగా తీసుకొచ్చాడు. అండ్ క్లైమాక్స్లో ఒక సస్పెన్స్ ఉంటుంది, ఆ ట్విస్ట్ రివీలింగ్ బాగుంది. నిజానికి మనం సినిమా ఫస్ట్ నుంచి చూసి గట్టిగా ఆలోచిస్తే మనం అది ప్రొడిక్షన్ చేసేయచ్చు. కానీ అలా కాకుండా నార్మల్గా సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ఏముందిరా ట్విస్ట్ అనిపిస్తుంది. అంత బాగా ట్విస్ట్ ఇచ్చాడు. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే ఫస్ట్ రిషబ్ శెట్టి గురించి చెప్పుకోవాల్సిందే. ఏమి చేశాడు ఫ్రెండ్స్, ఏమి చేశాడు, సూపర్గా ఉంది ఆయన పర్ఫార్మెన్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం మొదలు పెట్టాడు. సినిమా మొత్తం మనకి రిషబ్ శెట్టి కనిపిస్తూనే ఉంటాడు, అదిరిపోయింది పర్ఫార్మెన్స్. సెకండ్ వచ్చి హీరోయిన్ గురించి చెప్పుకోవాలి. హీరోయిన్ 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లో ఉంది. ఒకటి ఒక స్మూత్, ఒక మృదువైన మహారాణిలా ఎలా ఉంటుంది
అలా ఒకటి కనిపించింది, ఇంకోటి వీరనార్లా కనిపిస్తుంది, ఒక రౌద్రపు క్యారెక్టర్లో కనిపిస్తుంది. రెండు క్యారెక్టర్లు ఎర్రగా తీసేసింది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా జయరామ్ గారు మిగతా వాళ్ళందరూ కూడా క్యారెక్టర్లో అద్భుతంగా చేశారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్కి వచ్చేసరికి ప్రతి యాక్షన్ సీక్వెన్స్ మీకు పిచ్చగా నచ్చుతుంది. చెప్పాను కదా, రథం సీన్ బాగుంటుంది, దేవాంగ పిల్లలంతా గుంపులుగా వస్తే ఆ సీన్ బాగుంటుంది, పులి సీక్వెన్స్ బాగుంటుంది, యుద్ధం బాగుంటుంది, ఇంకా అడుగులో ఫైట్ ఉంటుంది, ఆయనకి మంజులి వచ్చేసి ఆడతాడు కదా ఆ ఫైట్, ఆ తాండవం బాగుంటుంది, క్లైమాక్స్ లో ఇద్దరు దేవుళ్ళు వస్తారు ఒకేసారి ఆయనకి, ఆ సీన్ బాగుంటుంది. ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ అంతా అత్యద్భుతంగా చిత్రీకరించాడు. ఇక బీజిఎంకి వస్తే పర్ఫెక్ట్, చింపేశారు బీజిఎం, కరెక్ట్గా దేనికి ఎలా కావాలో అలా పర్ఫెక్ట్గా వాడుకున్నారు, చాలా అంటే చాలా బాగుంది బీజం. ఓవరాల్గా ఇంకా మనకి డైరెక్టర్ గారు రిషబ్ శెట్టి గారు అయితే సక్సెస్ అయ్యారు, ఆయన ఏదనుకున్నారో అది పర్ఫెక్ట్గా పెట్టారు ఫ్రెండ్స్. మరి ఆడియన్స్కి ఎంతవరకు నచ్చుతుందో తెలియదు, కానీ రివ్యూస్ చూసి అంటున్నాను నేను, కొంతమంది రివ్యూస్ బాగాలేదన్నారు కాబట్టి నేను అలా అంటున్నాను, కానీ నాకైతే సినిమా చాలా 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 బాగా నచ్చింది. ఇంక ఈ సినిమాలో మైనస్ పాయింట్లకు వస్తే, ఆ రాజ వారసుడు ఒక అతను ఉంటాడు, అతను తాగడం తోలడం ఆ పాయింట్లు ఆ సీన్స్ అంతా కూడా కొంచెం లాగ్ అనిపిస్తుంది. అంటే హీరోయిన్ల మధ్య కొంచెం లవ్ స్టోరీ లాగెళ్తుంది, అది కూడా మనకు కొంచెం బోర్ కొడుతుంది. అండ్ కొన్ని సీన్స్ అంటే మెయిన్ కథ కాకుండా ఇంకేదో కథలోకి వెళ్ళిపోయినట్టుంటుంది, ఇది అసలు కథ కాదే, ఎక్కడికో వెళ్ళిపోయాడు అనే ఫీలింగ్ వస్తుంది. తర్వాత మళ్ళీ మెయిన్ కథలోకి వచ్చినాక కనెక్ట్ అయిపోతాం. ఇలా కొన్ని సీన్స్ మాత్రం బోరింగ్ సీన్స్, ల్యాక్ సీన్స్ ఉన్నాయి, బట్ మళ్ళీ కథలోకి వచ్చిన తర్వాత మనం కనెక్ట్ అయిపోతాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.